నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక కదిలించి ఉదంతం చోటు చేసుకుంది. బోగోలు మండలం తాళ్లూరుకు చెందిన సుబ్బారాయుడు అనే వ్యక్తి తన గోడును కలెక్టర్కు విన్నపించుకున్నారు. గత 2 ఏళ్లుగా తీవ్రమైన షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన కాళ్లను కోల్పోయారు. కదలలేని స్థితిలో ఉన్న తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూలీ పని చేసుకుని జీవనం సాగించిన తాను ఇప్పుడు కుటుంబ పోషణ భారమై అల్లాడిపోతున్నానని కన్నీటి పరిమితమయ్యారు. నా పేరు సుబ్బరాయుడు, తాళ్లూరు బోగోలు మండలం. షుగర్ వల్ల కాలు తీసేశారు. నేను కూలి పని చేసుకునేవాడిని. నాకు 5 పిల్లలు. నేను నిరుపేదవాడిని, తినడానికి కూడా అన్నం లేనివాడిని. పిల్లకాయలు పోతే పిల్లకాయలు చూడరు. ఏదో ఎట్లా తంటాలు పడి బతుకుతాను. పింఛన్ రాలేదు. పింఛన్ కోసం మరి ఇదైపోతుంది. 2 సంవత్సరాలు పింఛన్ రాలేదు సార్. ఇంకా వదలలేదు అంటుండ్రు, పైన వదలలేదు. పింఛన్ కావాలి సార్. నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ పింఛన్కి అర్జీ పెట్టుకొని పోతాను.